నీ సంకల్పములో నేనున్నందున నన్ను పిలిచి స్వీకరించిన నా దేవా, నీ సంకల్పములో నేనున్నందున నన్ను పిలిచి స్వీకరించిన నా దేవా, నన్ను ముందుగా నిర్ణయించి నీయందు స్వాస్థ్యముగా నన్నేర్పరచి సమస్తము నా మేలుకై జరిగించుచున్నావా, సమస్తము నా మేలుకై జరిగించుచున్నావా. నీ సంకల్పములో నేనున్నందున నన్ను పిలిచి స్వీకరించిన నా దేవా. తరతరములకు ఉండును నీ సంకల్పములు, సదాకాలము నిలుచును నీ ఆలోచనలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరోసారి మీ అందరికీ వందనాలు. గవర్పేట సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఒక్కరోజు కూడికతోనే ముగించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 3 రోజులు కూడికలు పెట్టుకుంటున్నాం. ఈ సంవత్సరం ఒక్కరోజు కూడికతోనే మనం ముగించుకుంటున్నాం. మంచిది. దేవుని వాక్యంలోకి వెళదాం. దేవుని వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. మనం అంచె దినాల్లో ఉన్నాం. చివరి దినాలలో మనం ఉన్నాం కనుక, అంచె దినాల్లో ఉన్నాం కనుక ప్రభుని 2వ రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆయన సూచనలు కూడా ఎంతో స్పష్టంగా నెరవేరుతున్నాయి. యేసు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రిందట చెప్పిన మాటలు భూమి మీద ఎలా నెరవేర్చారు, ఎంత అద్భుతంగా వాటిని నెరవేర్చారు, నెరవేరబోతున్నాయి. ఇటువంటి విషయాలు మనం కొన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దయవించి దేవుని వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా ధ్యానం చేద్దాం. అందరూ ఆసక్తిగా ఉన్నారా? వాక్యాన్ని ధ్యానం చేద్దామా? జాగ్రత్తగా వినండి. కొన్ని మాటలు మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 32వ వచనం కాడి నుంచి మనం చదువుకుందాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీది సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు చాలు, అంతవరకు చాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన లేఖన భాగాలలో నుండి కొన్ని సంగతులు
మాతో మాట్లాడమని, మీ దాసుని మీరు మీ కుడి చేత పట్టుకుని బలపరచమని, చేరువచ్చిన నాకిచ్చిన నా ప్రియ ఆత్మీయ బిడ్డలందరినీ బట్టి, అన్ని సంఘాల ప్రియులను బట్టి, కొద్దిమందిగా కూడుకోగలిగాం, ఇంకా చాలామంది రాలేకపోయారు. వచ్చిన మా ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రాలు. తర్వాత లైవ్ చూడబోతున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఇంతవరకు పాటల ద్వారా నేను ఘనపరిచాం. ఇప్పుడు కొంత సమయం మా అందరితో మాట్లాడమని, నీ వాక్యాన్ని వినకుండా ఆటంకపరిచే అంధకార సంబంధమైన చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తూ మీ దాసుని మరుగు చేసి వాడుకోమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు ప్రతి ఆధ్యాత్మిక సత్యాన్ని భూమి మీద ఏదో ఒక సంగతితో అడ్రస్ చేసి చెప్పడం దేవుని యొక్క పాలసీ, దేవుని యొక్క విధానం. చెప్పిన మాట అర్థమైందా? ప్రతి ఆధ్యాత్మిక సత్యాన్ని భూమి మీద ఏదో ఒక సంగతితో పోల్చి చెప్పడం అనేది దేవుని యొక్క పాలసీ. ప్రభుని రాకడ గురించి మాట్లాడుతూ ఏది ఉపమానం చెప్పాడంటే ఆయన అంజూరపు చెట్టుని ఇంకా కొన్ని చెట్లను ఉపమానంగా యేసు ప్రభువారు చెప్పారు. చూడండి, చెట్లు మనకి వసంత కాలంలో అవి చక్కగా చిగురించి పోస్తాయి. వసంత కాలంలో ఆ కాలం వచ్చేసరికి ఆకులు రాలిపోయి పచ్చదనం లేని చెట్లు ఆ కాలం వచ్చేసరికి చక్కగా చిగిర్చి చెట్లు అందంగా కనపడతాయి. అదేవిధంగా ప్రభుని రాకడ దానితో పోల్చి చెప్పారు ఆయన. చక్కగా ఉపమానంగా దాన్ని తీసుకుని అంజూరపు చెట్టు, ఇక్కడైతే కూడా అంజూరపు చెట్టు ఒకటే చెప్పారు, కానీ ఇంకా మిగిలిన సువార్తలో ఇంకా కొన్ని రకాల చెట్లని కూడా చెప్పడం జరిగింది ఈ ఉపమానంలో. అంచేత అలాగూ పోల్చి చెప్పారు. ఆయన చెప్పిన సంగతులు చాలా ఉన్నాయి, అన్నీ చెప్పుకోవడానికి సమయం చాలదు, చాలా సంగతులు ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు మనం గమనించినప్పుడు మధ్యప్రాచ్యములో జరుగుతున్న యుద్ధాలు, చాలా భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. మొన్నటిదాకా హమాసు అలాగుని ఇజ్రాయిల్కి భయంకరమైన యుద్ధం, తర్వాత ఇరాను అలాగుని ఇజ్రాయిల్కి యుద్ధం, ఇంకా చాలా దేశాలు, ఇలాగ అనేక రకాల యుద్ధాలు భూమి మీద జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది అంటే పాలస్తీనా ముగ్గురు ప్రజలకి, 3 రకాల ప్రజలకి అది చాలా సెంటిమెంట్ స్థలం, అది చాలా పవిత్ర స్థలం యెరూషలేము. అటు యూదులకు, అటు ముస్లింలకి, ఇటు క్రిస్టియానిటీకి చాలా అది అవసరమైన దేశం, అది అవసరమైన ప్లేస్, అది చాలా సెంటిమెంట్ ప్లేస్. అది ఆ 3 వర్గాలు, ముస్లిమ్స్, యూదులు, క్రిస్టియానిటీ, ఈ 3 కూడా, ముగ్గురికి కూడా చాలా అవసరమైన ప్రాంతం, చాలా అవసరమైన దేశం, అవసరమైన ప్లేస్ అది. అందుకని దాని కొరకు భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. వాస్తవానికి అది యూదులది, ఆ దేశం ఎవరిది? యూదులది. దీని గురించి మనకి లేఖనాలు చాలా ఎక్కువగా మనకి తెలియచేస్తాయి. నేను కొన్ని లేఖనాలు చెప్పి కొంత చరిత్ర కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రసంగంలో కొంత చరిత్ర కూడా మీకు మీ ముందు ఉంచాలని నేను కాస్త దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. నేను ముందు కొన్ని లేఖనాలు చూపిస్తాను, లేఖనాలు కొంచెం మీరు గమనించండి. అది ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన దేశం. అది ఇవాళ వీళ్ళు ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంత బలగము ఉపయోగించినా,
ఎన్ని దేశాలు ఏకమైన ఇజ్రాయిల్ ఏమాత్రం కూడా ఓడించలేరు. కారణం ఇశ్రాయేలు యొక్క బలము దేవుడే. పరిశుద్ధ గ్రంథములో ఆ దేశాన్ని గురించి ఎన్నో లేఖనాలు వ్రాయబడ్డాయి. అంచేత వీళ్ళు ఎన్ని యుద్ధాలు చేయండి, ఎన్ని దేశాలు ఏకము కానివ్వండి, ఎందుకు పనిచేయు, చివరికి ఇశ్రాయేలే నెగ్గుతుంది. ఎందుకంటే దేవుడే వారి యొక్క బలము. దావీదు అన్నట్లుగా దేవుడే నా బలం అన్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలకే దేవుని బలం. అంచేత ఎన్ని యుద్ధాలు జరిగినా ఏమీ వారిని కదపలేరు. నేను వాక్యం చెప్తుంది, ఆ దేశము దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆది కాండము 13వ అధ్యాయం 14 వచనం చదివితే 13-14. ఆది కాండము అమ్మా దానికంటే ముందు చదువు తల్లి. 13వ అధ్యాయము 17వ చదవండి. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. అది నువ్వు లేచి సంచరించు అబ్రాము. అప్పుడు ఇంకా అబ్రాహాము కాదు, అబ్రామే అని పేరు. నువ్వు లేచి సంచరించు, ఇదిగో ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడే వాగ్దానం చేశాడు వాళ్ళకి. అర్థమైందా? దేవుడే వాళ్ళకి వాగ్దానం చేశాడు. దయవుంచి 17వ అధ్యాయం 8వ వచనము, 17:8. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశనయున్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందునని అతనితో చెప్పిన సరే, నిత్య స్వాస్యముగా ఇచ్చి నేను అతనికి దేవుడినై ఉందును అన్నాడు. నిత్య స్వాస్యముగా ఇస్తాను అన్నాడు. అలాగే ఇచ్చాడు. అది వాళ్ళదే. ఇవాళ ముస్లిమ్స్ మాది అంటే కుదరదు, వాళ్ళదే. దేవుడే స్వయంగా వాళ్ళకి ఇచ్చాడు. ఆకాశముందున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడే వాళ్ళకి ఇచ్చాడు. ఆ దేశము అది వాళ్ళదే. వాళ్ళు అక్కడి నుంచి కొంతకాలం తొలగిపోయినప్పటికీ వీళ్ళందరూ నాటుకుపోయి అక్కడ మాదన్న కుదరదు. దేవుడు వారికి వాగ్దానంగా దేవుడు వారికి ఇచ్చాడు. ఆది కాండము 26వ అధ్యాయము 3-4 వచనాలు. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. యాలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, చూసారా, యాలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి. ఈ మాట మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. చూసారా? అంచేత దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, యాకోబుకి వాగ్దానం చేశాడు, ఇస్సాకు వాగ్దానం చేశాడు. అది ఇశ్రాయేలు యొక్క దేశం. అది మీకు అర్థమవుతుందా? అంచేత ఎన్ని యుద్ధాలు చేసినా వీళ్ళు ఎంత మాత్రము జయమైతే పొందలేరు. అందుకే దేవుని వాక్యం ఇన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది. ఇంకా మీరు చూస్తే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, మీరు చూడండి దయవుంచి. ఇంకా కొన్ని మాటలు చెప్తాను. నిర్గమాకాండము 33:1, నిర్గమాకాండము 33:1. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవును నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీని ఇచ్చేదనని చెప్పిన పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు లేచిపోండి. అది
అబ్రహాముకి వాగ్దానం చేశాను, ఇస్సాకు వాగ్దానం చేశాను, యాకోబుకి వాగ్దానం చేశాను, మోషే లేగు, నేను వారికి వాగ్దానం చేసిన దేశానికి మీరు లేచి వెళ్ళిపోండి. ఈ మాట ఎవరితో చెప్పాడు? మోషేతో. అర్థమవుతుందా? ఇంకా మనం ఇలా చూసుకుంటే చాలా విషయాలు మనకు కనబడతాయి. 29వ కీర్తన 105వ కీర్తన 9వ చదువుతారు సారి అమ్మా. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును, వారి సంఖ్య కొద్దిగా నుండినను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులయుండగను కొలవబడిన స్వాస్యముగా కనాను దేశం మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చాను. అది కనాను దేశాన్ని మీకు ఇస్తానని దేవుడే సెలవిచ్చాడు. ఎన్ని వచనాలు మాట్లాడుతున్నాయో చూడండి, ఎన్ని లేఖనాలు ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాయో చూడండి. ఏమండి? అలాగునే ఇంకా మీరు చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 7వ చదువుదామా. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. అది శాశ్వతముగా వాళ్ళకి ఇచ్చాడు. ఆ దేశంలో ఉన్న అనేక మంది కనానీయులు, పెరిజీలు, యెబూసీలు వాళ్ళందరినీ తోలివేసి వీళ్ళకి స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. అంచేత ఈ వీళ్ళు ఎన్ని యుద్ధాలు చేసినా జయము పొందరు. విజయం ఎవరిదంటే ఇశ్రాయేలు ప్రజలదే. ఎన్ని యుద్ధాలు చేయండి, దేశాలన్నీ కూడుకుని యుద్ధాలు చేయండి, ఎక్కడ విజయం అనేది వారికి రాదు. అందుకే మీరు గమనిస్తే చిన్న దేశం చుట్టూ ఉన్న అర్బ దేశాలని గడగడలాడించేస్తుంది. ఉన్నది చాలా చిన్న దేశం, వాళ్ళకుండే పవరు, వాళ్ళకుండే ఎనర్జీ, వాళ్ళకుండే ఈ టెక్నాలజీ అద్భుతం అన్నమాట. దేవుడే ఆ జ్ఞానం ఇచ్చి వాళ్ళని నడిపిస్తున్నాడు. వాళ్ళ మీదకి రావాలంటే ఎవరికైనా భయమే. కనుక ఈ దేశము దేవుడే వారికి ఇచ్చాడు. అంచేత ఇప్పుడు మనం చరిత్ర గమనిస్తే, కొంత చరిత్ర మనం గమనిస్తే, ఇది ఇశ్రాయేలుకి లేక యూదులకి, అటు తర్వాత ముస్లిమ్స్కి, అటు తర్వాత క్రిస్టియన్స్కి కూడా చాలా పవిత్ర స్థలం. ఇది వీళ్ళకి ముగ్గురికి చాలా పవిత్ర స్థలం. ముస్లిమ్స్కున్న ఒక నమ్మిక ఏమిటంటే వాళ్ళకి ప్రాముఖ్యమైన పవిత్ర స్థలం మక్కా మసీదు వాళ్ళది. మక్కా మసీదు తర్వాత వాళ్ళకి ప్రాముఖ్యమైన స్థలము యెరూషలేము. వాళ్ళ నమ్మిక ఏమిటంటే మక్కా మసీదు నుండి మహమ్మద్ ప్రవక్త యెరూషలేముకు వచ్చి యెరూషలేము నుండే మోక్షానికి వెళ్ళాడు అనేది వాళ్ళ నమ్మిక. ఎవరి నమ్మిక? ముస్లిమ్స్ నమ్మిక. అలాగే మక్కా మసీదు మెయిన్, అక్కడి నుంచి మహమ్మద్ ప్రవక్త వచ్చి ఇక్కడి నుంచి యెరూషలేము నుండి మోక్షానికి వెళ్ళాడు అనేది వాళ్ళ యొక్క భయంకరమైన నమ్మిక, వాళ్ళ నమ్మిక అది. 2, యూదులు అక్కడ వెస్టర్న్ వాల్ ఉంది. వెస్టర్న్ వాల్. ఈ ముస్లిమ్స్కి అలక్సా మసీద్ ఉంది. అలక్సా మసీద్ అది చాలా ప్రాచీన మసీద్. అది ఆ మసీదులో వాళ్ళు నమాజ్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఆనుకుని
వెస్టర్న్ వాల్ ఉంది. యూదులందరూ ఆ వెస్టర్న్ వాల్ కాడికే వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తారు. రెండవ మందిరం గోడది. మొదటి మందిరం సొలొమోను కూల్చేశాడు. రెండవ మందిరం కాన్స్టంటైన్ చక్రవర్తి కూల్చేశాడు. కానీ ఆ గోడ శేషముగా అలా ఉండిపోయింది. ఇప్పుడు యూదులు అక్కడికి వెళ్ళి ఆ గోడ దగ్గర ప్రార్థన చేస్తారు. మనకి టీవీలో అక్కడ కనపడతా ఉంటాయి వార్తలు. మేము కూడా ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం యెరూషలేము వెళ్ళినప్పుడు. ఆ గోడ దగ్గర వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అది యూదులకు పవిత్ర స్థలం. మసీదు నానుకునే ఉంటుంది. అది లోపల మసీదు ఉంటుంది, యువతల వెస్టర్న్ వాల్ ఉంటుంది. ఏమండి, ఇకపోతే యేసు ప్రభువారు అక్కడే జన్మించారు కనుక అక్కడ చర్చ్ ఆఫ్ ది సిల్వర్ అని ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో యేసు ప్రభువారు పుట్టారని, యేసు ప్రభువారు ఇక్కడే మరణించారని, ఇక్కడే సిలువేయబడ్డారని, అది క్రిస్టియానిటీ గొడవ. మా యేసు ప్రభు ఇక్కడే జన్మించారు. ఆ చర్చ్ ఉంది అక్కడ. ఒక 2 కిలోమీటర్ల దూరంలో, దీనికి 2 కిలోమీటర్ల దూరంలో ఆ చర్చ్ ఉంది. అంచేత ఈ ప్లేస్ మాది అని వాళ్ళు, అటు క్రిస్టియానిటీ, ఇటు ముస్లిమ్స్, అటు యూదులు, ఈ ముగ్గురికి అది చాలా పవిత్ర స్థలం అది. కానీ దాన్ని ఎవరు వదులుకోరు వాళ్ళు. అందుకే ఇన్ని గొడవలు ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్యములో గొడవలకి కారణం ఇదే. దాన్ని అస్సలు వాళ్ళు వదులుకోరు. మాదంటే మాది, మాదంటే మాది, మాదంటే మాది అని వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఆ విషయంలో. ఇప్పుడు పిల్లారా, మనం గమనిస్తే 16వ శతాబ్దంలో రోమీలు యూదులను పరిపాలించటం అనేది జరుగుతూ వచ్చింది. ఆ టైంలోనే క్రిస్టియానిటీ బాగా ప్రబలింది. యేసు ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. ఎక్కువగా క్రిస్టియానిటీ ప్రబలింది. మొత్తం అంతటా క్రిస్టియానిటీ వ్యాపించింది. ఇలా నడుస్తుండగా 1630లో అరబ్బులు యూదుల మీద యుద్ధం చేశారు. అరబ్బులు యూదుల మీద యుద్ధం చేస్తే అప్పుడు కొన్ని ప్రాంతాలు వీళ్ళ యూదులు ఆక్రమించుకున్నారు. 1630లో యూదులు ఆక్రమించుకుని అరబ్బులు ఆక్రమించుకున్నారు. ఆ యుద్ధానికి వీరు తట్టుకోలేక, ఎవరు యూదులు తట్టుకోలేక ప్రపంచ దేశాలకు కొంతమంది, తర్వాత ఎక్కువ యూరప్కి వెళ్ళిపోయారు. యూరప్కి ఎక్కువ వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం అక్కడ ఉన్న తర్వాత యూరప్లో యూదుల్ని చాలా హింసలు పెట్టారు. నిందించడం, చులకనగా చూడటం, తక్కువగా చూడటం, హింసలు పెట్టడం అనేది చాలా ఎక్కువగా జరిగింది యూదులకు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అంజూరపు చెట్టు చిగురించినది, యూదులు ఎలా చిగురించారు అనే చరిత్ర చెప్తున్నాను. అది దేవుని వాక్యం భూమి మీద ఎంత అద్భుతంగా నెరవేరిందో నేను చెప్తున్నాను. అది ఎంత అద్భుతంగా దేవుడి వాక్యాన్ని దేవుడు నెరవేర్చాడో జ్ఞాపకం చేస్తున్నాను. అంజూరపు చెట్టు చిగురించిందంటే యూదులు, వెళ్ళిపోయిన యూదులు మళ్ళీ ఎలాగొచ్చారు, స్వదేశానికి ఎలా వచ్చారు, వాళ్ళు ఎలా చిగురించారు, చరిత్ర ఎలా జరిగింది అనేది నేను ఆ వచనములో నుండి మేము ముందుంచుతున్నాను. బైబిల్ చాలా హిస్టారికల్ బుక్. ఇది చాలా లోతైన విషయాలతో కూడుకున్న సంగతులు. కనుక ఇప్పుడు యూరప్ వెళ్ళిపోయిన తర్వాత, యూరప్లో చాలా కాలం ఉన్న తర్వాత అక్కడ చాలా హింసలు పెడుతుంటే యూదులు అనుకున్నారు, లేదు మనం ఎలాగొచ్చాం, మనం ఏ దేశంలో మనల్ని ఇబ్బందులే పెడుతున్నారు, యూరప్లో కూడా మనం చాలా నలిపేస్తున్నారు, వీళ్ళు మన దేశానికి మనం వెళ్ళిపోదాం అని మళ్ళీ వాళ్ళు సొంత దేశానికి తిరిగి వచ్చారు. కొద్దిమంది సొంత దేశానికి వాళ్ళు తిరిగి రావడం అనేది జరిగింది. మరి అలా వస్తే ఏళ్ళు ఊరుకుంటారా? ఇది
ఈ ప్రాంతం ఏమైందంటే, ఈ యెరూషలేము, ఈ పాలస్తీనా ఏమైందంటే వాటమన్ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయింది. టర్కీలు వచ్చి వాళ్ళు పరిపాలించారు. వాటమన్ రాజుని ఆ రాజు పరిపాలించాడు. దీన్ని ఆక్రమించుకున్నాడు. సరిగ్గా వీళ్ళు వచ్చి మాదంటే కుదురుద్దా? వీళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి మాది అంటే కుదురుతుందా? ఇదేమో వాటమన్ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయింది. అతను పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళకి అర్థం కాల. అప్పుడు ఇలా సాగుతూ ఉండగా, యూదుల్ని ఇబ్బంది పెడుతూ ఉండగా, అప్పుడు 1914 సంవత్సరములో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ మొదటి ప్రపంచ యుద్ధములో జర్మనీకి, బ్రిటన్కి, ఈ రెండిట్లకి పడింది. జర్మనీ, బ్రిటన్కి, ఈ రెండు దేశాలకి యుద్ధం పడింది. అప్పుడు ఈ రెండు దేశాలకి యుద్ధానికి పడితే అప్పుడు జర్మనీ, బ్రిటన్, ఈ బ్రిటన్ ఏమో యూదుల్ని అడిగింది. దాన్ని ఏమంటాం, దాన్ని యూదుల్ని మా పక్షంగా ఉండండి యూదుల్ని అడిగింది. ఆ తర్వాత జర్మనీ ఏమో వాటమన్ సామ్రాజ్యం తీసుకుంది. వాటమన్ సామ్రాజ్యం జర్మనీతో కలిసి పోరాటం, బ్రిటన్, యూదులు కలిసి పోరాటం, ఇలా యుద్ధం చేయడం ప్రారంభించారు. ఆ యుద్ధం 4 సంవత్సరాలు జరిగింది. అర్థమైందా? 4 సంవత్సరాల యుద్ధం జరిగితే బ్రిటన్ ఏమందంటే, మీరు మాతో కలిసి యుద్ధం చేస్తే వాటమన్ సామ్రాజ్యాన్ని ఖాళీ చేయించి మీ దేశం మీకు ఇప్పిస్తామని బ్రిటన్ను ఇస్రాయేల్తో చెప్పింది. బ్రిటన్ ఇస్రాయేల్తో చెప్పింది. అంచేత సరే అని బ్రిటన్తో కలిసి పోరాటం అనేది జరిగింది, యుద్ధం చేయటం అనేది జరిగింది. అలా యుద్ధం చేస్తూ వచ్చారు. 4 సంవత్సరాల యుద్ధం జరిగింది. ఆ తర్వాత బ్రిటన్ నగ్గింది. బ్రిటన్ నగ్గిన తర్వాత మరి ఈ భూభాగాన్ని ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఇజ్రాయేలుకి ఆ భూభాగాన్ని ఇవ్వాలి. అయితే అంత గమ్మును కుదురుద్దా? మొత్తానికి వచ్చారు, మాదని పోరాడుతున్నారు, సరే ఉండమన్నారు. బ్రిటన్ సపోర్ట్ చేస్తుంది. అరబ్బులు దాన్ని ఊరుకోలేదు. ఇవ్వడానికి కుదరదని వాళ్ళు పట్టుపడతానే వచ్చారు. ఇలాగ జరుగుతూ ఉండగా మళ్ళీ 1918లో మళ్ళీ 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. మళ్ళీ 2వ ప్రపంచ యుద్ధం వస్తే మళ్ళీ యూదులు బ్రిటన్తో కలిసి మళ్ళీ జర్మనీతో యుద్ధం చేశారు. ఈ 2 సార్లు కూడా యూదులు బ్రిటన్తో కలిసి జర్మనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పి హిట్లర్కి కోపం వచ్చి చాలా మంది యూదుల్ని ఓచపోత పెట్టేశాడు. హిట్లర్ చంపేశాడు యూదుల్ని, చాలా మందిని. ఆ కోపంతో మొదటి ప్రపంచ యుద్ధంలో మీరు వాళ్ళతో కలిసి యుద్ధం చేశారు, బ్రిటన్తో కలిసి. 2వ ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్తో కలిసి మీరు యుద్ధాలు చేశారు, మా మీద చాలా వ్యతిరేకంగా మీరు ఉన్నారని అప్పుడు చాలా భయంకరంగా యూదులు అనేవాళ్ళు ఉంటే చంపిన ఇంచుమించుగా 60 లక్షల మందిని ఓచుకోత పెట్టి చంపేశాడు యూదుల్ని. యూదులు చాలా శ్రమల పాలయ్యారు. ప్రపంచ చరిత్ర మనం గమనిస్తే యూదులు చాలా భయంకరమైన శ్రమల పాలైపోయారు యూదులు. అవునండి, అది 1918లో 2వ ప్రపంచ యుద్ధము అప్పుడు జరగడం ప్రారంభమైంది. ఆ విధంగా జరిగింది. ఆ తర్వాత మనం గమనిస్తే మొత్తానికి వీళ్ళ యూదులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1941లో 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. మళ్ళీ యూదులు కలిసి అలా వ్యతిరేకంగా బ్రిటన్తో కలిసి జర్మనీకి వ్యతిరేకంగా పనిచేశారు. తర్వాత హిట్లర్ చాలా మంది చంపేశాడు. 1945వ సంవత్సరంలో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశాయి.
ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశాయి. ఇది ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్య సమితిని ఒక సమితిని ఏర్పాటు చేసినాయి. అప్పుడు మాకు భూభాగం కావాలి అని ఇజ్రాయెల్ అంటుంది కదా, అప్పుడు బ్రిటన్ ఈ సమస్య తీసుకెళ్ళి ఐక్యరాజ్య సమితి ముందు ఉంచింది. వీళ్ళు భూభాగం కావాలంటున్నారు, మరి వీళ్ళు చూడండి, మీరు వీళ్ళకి సహాయం చేయండి అని బ్రిటన్ ఈ సమస్య పట్టుకెళ్ళి ఐక్యరాజ్య సమితి ముందు ఉంచింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ సమస్య ఎలా పరిష్కరించాలని ఆలోచన చేసి ఐక్యరాజ్య సమితి 11 మంది కమిటీని ఏర్పరిచి, బోరు కొడుతుందా కొన్ని మాటలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను చెప్పండి. అంజూరపు చెట్టు యూదులు ఎన్ని మలుపులు తిరిగారో, అనేక దేశాలకి, ప్రపంచంలోని దేశాలకి చెదిరి వెళ్ళిపోయిన యూదులు ఎలా తిరిగి వచ్చారో, దేవుడు ఎలా జరిగించాడో ఇదంతా చెప్తున్నాను. ప్రపంచ రాజకీయాలను నడిపించేవాడు ఆకాశం అందున్న దేవుడు. నేను చెప్పేది అది చిన్న విషయమే, చాలా చరిత్ర ఉంది. ఏదో మీకు టూకీగా అర్థం కావడానికి జస్ట్ అవుట్లైన్ అనేది అలా ఇస్తున్నాను అంతే. ప్రపంచ చరిత్ర మామూలుగా లేదు. ఏమండి, 1945లో మొత్తం ఐక్యరాజ్య సమితి దేశాలన్నీ కలిపి ఏర్పాటు చేసి, అప్పుడు బ్రిటన్ ఏం చేసిందంటే ఈ సమస్య, ఏ సమస్య, ఇజ్రాయేలీకి ఆ భూభాగం వల్ల సమస్యను తీసుకెళ్ళి వాళ్ళ ముందు ఉంచింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, 11 మంది కమిటీని ఏర్పరిచి, మీరు వెళ్ళి ఆ యొక్క యెరూషలేము దేశాన్ని పరిశీలించి, ఆ పాలస్తీనా దేశాన్ని, యెరూషలేం సిటీ పాలస్తీనా దేశంలో ఉంది, పాలస్తీనా దేశాన్ని పరిశీలించి రండి. అప్పుడు దాన్ని ఏదో చేద్దామని ఒక కమిటీ నియమించారు. అప్పుడు ఈ కమిటీ వెళ్ళి మొత్తం పరిశీలించి వచ్చి ఒక నివేదికను వాళ్ళకి ఇచ్చారు. ఐక్యరాజ్య సమితికి ఒక నివేదికను ఇచ్చారు. ఒక నివేదికనిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు ఈ గొడవ ఎలా ఉంది కాబట్టి మనం పని చేద్దాం అని ఐక్యరాజ్య సమితి ఒక పని చేసింది. అదేంటంటే యెరూషలేముని మన స్వాధీనంలో ఉంచుకుందాం, పాలస్తీనాన్ని అరబ్బులకి ఇద్దాం, ఆ పక్క భూభాగాన్ని ఇశ్రాయేలుకి ఇద్దాం, పాలస్తీనాన్ని మన కంట్రోల్లో ఉంచుకుందాం అని అలా కేటాయించారు. పాయింట్ అర్థమైందా? పాలస్తీనా ఎవరి హయాంలో ఉంది? యెరూషలేము ఐక్యరాజ్య సమితి హయాంలో ఉంచుకుని, పాలస్తీనానేమో యూదులకి, అరబ్బులకి ఇచ్చి, తర్వాత ఏమో ఆ పక్క భాగాన్ని ఏమో ఎవరికి ఇచ్చారు? వీళ్ళకి ఇచ్చారు. అలాగున 1948 మే 14ని ఒక కంట్రీగా ఏర్పడింది ఇశ్రాయేలు రాజ్యం. అంటే వసంత చెట్టు ఏమైంది? వసంత చెట్టు చిగురించింది. వసంత కాలములో చెట్టు అంజూరపు చెట్టు చిగురించినట్లుగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళని అలాగూ దేవుడు ఆయా రీతులుగా వాళ్ళని సమకూర్చాడు. అర్థమవుతుందా? 48 మే 14ని అది ఒక స్వతంత్ర రాజ్యముగా అది ఏర్పడినట్లుగా చరిత్ర మనకు చెబుతుంది. ఇదంతా చరిత్ర అన్నమాట. చరిత్రలో ఇంత స్పష్టంగా ఈ విషయాలు మనకు కనబడుతున్నాయి. 1948 మే 14 స్వతంత్ర రాజ్యముగా అది ఏర్పడింది. సరే, ఇలా ఏర్పడుతూ ఉండగా, జరుగుతూ ఉండగా 1956లో ఒక చట్టం చేసింది. చూడండి, గమనించండి. 1956లో ఈ స్వతంత్ర రాజ్యంగా ఏర్పడిన ఇశ్రాయేలీలు ఒక చట్టం చేశారు. ఆ చట్టం ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న యూదులందరూ తిరిగి ఇక్కడికి వచ్చేయండి. అది ప్రపంచంలో యూదులందరూ ఆయా దేశాలకి, ఆకాశం క్రింద ఎన్ని దేశాలకైతే యూదులు చెదిరి వెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి ఇక్కడికి రండి అని
ఒక పిలుపునిచ్చింది. అప్పుడు మొత్తం ప్రపంచంలో అక్కడక్కడ చెదిరిపోయిన అందరూ కాకపోయినా కొంతమంది అవకాశం ఉన్న వాళ్ళందరూ మళ్ళీ తమ స్వదేశానికి వెళ్ళారు. ఎందుకు? బలం పెంచుకోవడానికి. యూదులు చాలా బలం పెంచుకోవడానికి ఈ పని చేశారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా యూదులందరూ ఆ స్వదేశానికి చేరుకున్నారు. మన ఇండియాలో కూడా ఉన్నారు. ఇండియాలో ఒకప్పుడు ఇంచుమించు 5,000 మంది ఉన్నారట. ఇప్పుడు రాను తగ్గిపోయారు. చాలామంది వెళ్ళిపోయారు. చాలామంది వాళ్ళ స్వదేశానికి వెళ్ళిపోయారు. ఇండియాలో ఆయా ప్లేస్లో ఉన్నారు యూదులు. అలా ప్రపంచ దేశాలకు, అనేక దేశాలకు వాళ్ళు చెదరగొట్టబడ్డారు. ఇప్పుడు వీళ్ళందరూ నెమ్మది ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఆ దేశానికి వెళ్ళి ఒక కంట్రీగా వాళ్ళు 1948 మే 14న ఒక కంట్రీగా ఏర్పడటం జరిగింది. అంటే దేవుడు వచ్చి నెరవేరుతుందా లేదా? దేవుడు ఎంత అద్భుతకరుడో చూడండి, ఎంత ఆశ్చర్యకరుడో చూడండి. దేవుని లేఖనాలు నెరవేరుతాయి. దేవుడు అన్నీ కూడా నెరవేర్చే దేవుడు. ఏమండి, ఇప్పుడు గాజాను కేంద్రంగా చేసుకుని మొత్తం అంతా ఆక్రమించేసుకుని ఇజ్రాయేల్ పాలస్తీనా దేశాన్ని. ఓ పక్కన గాజా ఉంది, కొంచెం చాలా తక్కువ భూభాగం అది. ఓ పక్కన వెస్ట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఈ గాజాలో హమాసు ఉందన్నమాట. ఏమండి, ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రధానమంత్రి రాబిన్ ఉన్నాడు కదా, తర్వాత యాసర్ అరాఫత్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ శాంతి ఒప్పందం చేశారు. శాంతి ఒప్పందం చేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ వెస్ట్ బ్యాంకు, ఈ గాజా పాలస్తీనాకి ఇప్పించారు. అది ఆ ల్యాండ్వర్లో ఉంది. ఆ ల్యాండ్వర్లో ఉందని ఇజ్రాయిల్ ప్రజలకు కోపం వచ్చేసింది. ఓరు బాబా, ఈ ప్రధాని ఎలాగే ఉంటే మన దేశాన్ని చేతులు పెట్టేస్తాడని రాబిన్ చంపేశారు. ఇస్రాయిల్ ప్రజలే తిరుగుబాటు చేసి చంపేశారు రాబిన్. తర్వాత యాసర్ అరాఫత్ను కూడా ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఎదురు తిరిగి ఆయన మీద కూడా తిరుగుబాటు చేశారు. ఇలా ఉంటే మన దేశాలు పాడైపోతాయని వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం జరిగింది. తర్వాత 1987లోనే హమాస్ సంస్థ ఏర్పడింది. 1987లోనే ఏర్పడింది. ఇప్పుడుది కాదు హమాస్ అనేది. 1987లోనే ఏర్పడింది. 1987లో ఏర్పడి అప్పటి స్లోగా ఉన్నా ఇప్పుడు యాక్టివ్ అయిపోయింది. మొన్న అక్టోబర్లో యుద్ధం చేసింది కదా, 7వ తారీఖుని ఇజ్రాయిల్ దండెత్తుకు వచ్చేసింది కదా, అప్పుడు దాని మీద యుద్ధం చేసిన ఇజ్రాయేల్ ఇప్పుడు చాలా యాక్టివ్లో ఉంది. హమాస్ ఉద్దేశం ఏమిటంటే అసలు ఇజ్రాయేల్ జాతి ఉండకూడదు, అది వాళ్ళ ఉద్దేశం. ఎవరు ఉండకూడదు? హమాస్ యొక్క ఉద్దేశం అది. అందుకు ఏర్పడింది ఆ సంస్థ. జస్ట్ అలా అవుట్లైన్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అంజూరపు చెట్టు చిగురించే వసంత కాలం వచ్చినప్పుడు, ఇదిగో నేను ద్వారం దగ్గరే ఉన్నాను మీరు తెలుసుకొనుడి అన్నా. అంటే భూమి మీద చెదిరిపోయిన యూదులు ఈ విధంగా వచ్చి అక్కడ ఏర్పడి ఇవాళ అన్ని రంగాలలో వృద్ధిలోకి వెళ్ళిపోయారు. ఇవాళ వాళ్ళకున్న ఫోర్స్ మామూలు ఫోర్స్ కాదు. మొన్న ఆ మధ్యన హమాసు ఆ మిసైల్స్ వదిలితే 90% కాజేసింది. దాన్ని ఏమంటారు? దాన్ని ఐరన్ డోమ్. 90% కాసేసింది, గాల్లోనే పెంచేసింది. అంటే దేవుడు అన్నట్లుగా అది చిగురిస్తుందా లేదా? అది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మూడవ దేవాలయం కట్టడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. నువ్వు రెండవ రాకడ సమీపమైపోతుంది. నువ్వు సిద్ధపడాలి. ప్రపంచ పరిస్థితులు చాలా దగ్గరికి వచ్చేస్తున్నాయి. మనం సిద్ధపడాలి. ఈ ప్రయత్నం, ఈ భూభాగాన్ని ఆక్రమించుకోవడం దేనికి అనుకున్నారు? ఈ మధ్యకాలంలో ఒక అద్భుతమైన సంగతి ఏమిటంటే, చాలా చాలా అద్భుతమైన సంగతి మీకు లోగడ చెప్పాను నేను.
లోగడ చెప్పానా? మీరు గమనిస్తే నేను ప్రసంగంలో చెప్పినట్టు గుర్తు. మొదటి సొలొమోను మందిరం ఎప్పుడు కట్టారు? BC 957లో కట్టారు. బిఫోర్ క్రైస్ట్ BC 957లో సొలొమోను దేవాలయం కట్టాడు. ఏమండి, అది BC 556లో నెబుకద్నెజరు మందిరాన్ని పడగొట్టేశాడు. 556 ఆ మందిరాన్ని పడగొట్టేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పునాది, కోరేషు రాజు పునాది ఎప్పుడు? BC 515లో మళ్ళీ కోరేషు రాజు రెండవ మందిరానికి పునాది వేశాడు. పునాది వేస్తే BC 20లో మళ్ళీ ఏమండి హేరోదు మందిరమును రీమోడల్ చేయించాడు. హేరోదు రాజు, యేసుప్రభు ఉన్న కాలం హేరోదు రాజు ఉన్నాడు కదా, ఆ హేరోదు రాజు మందిరాన్ని రీమోడల్ చేయించాడు. ఇప్పుడు BC 20 మందిరాన్ని రీమోడల్ చేయించాడు. తర్వాత క్రీస్తు శకం AD 70లో రోమిల రెండవ మందిరాన్ని కాన్స్టంటైన్ చక్రవర్తి దాన్ని పడగొట్టేశాడు. ఎప్పుడు? 70లో. ఇది యేసు ప్రభు వారు అన్నమాట నెరవేరింది. శిష్యులతో ఏమన్నారు? యెరూషలేములో శిష్యులు చూపించారు కదా ప్రభుకి, ప్రభువా ఈ దేవాలయాలు చూడండి నాయన, ఈ కట్టడాలు చూడండి అని యేసు ప్రభు చూపిస్తే ప్రభు ఏమన్నారు? రాయి మీద రాయి నిలవని దినాలు వస్తాయన్నారు. అది AD 70లో నెరవేరింది. దేవుని వాక్యం చాలా గొప్పది. AD 70లో ఆ రెండవ దేవాలయాన్ని పడగొట్టడం జరిగింది. ఏమండి, తర్వాత ఇశ్రాయేలుకి ఏమో 1948 మే 14 స్వతంత్ర దేశంగా స్థిరపడింది. తర్వాత యెరూషలేం ఇశ్రాయేలుకు రాజధానిగా ట్రంప్ ప్రకటించాడు. ఎప్పుడు ప్రకటించాడు అనుకున్నారు? అది ఎప్పుడు ప్రకటించాడు? సెప్టెంబరు 6న 2017 సంవత్సరం ప్రకటించాడు. అర్థమైందా? 2017లో సెప్టెంబర్ నెలలో ప్రకటించాడు. మీకు 1948 కాడి నుంచి ఈ సెప్టెంబరు ఈ 2017 చూస్తే 70 సంవత్సరాలు పూర్తయింది. ఇంతకుముందు యూదులు ఎన్ని సంవత్సరాలు చెరలో ఉన్నారు? 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. 70 సంవత్సరాలు చెరలో ఉండి బబులో నుంచి వచ్చి రెండవ మందిరం కట్టారు. నా మాట వినాలి. 70 సంవత్సరాలు చెరలో ఉండి మళ్ళీ చెరలోంచి విడుదల వచ్చి రెండవ మందిరం కట్టారు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ యెరూషలేముని ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించాడు. ఇజ్రాయెల్ ఎక్కడో పక్కన ఉంటుంది, యెరూషలేమేమో పాలస్తీనా దేశంలో ఉంటుంది. పాలస్తీనా దేశంలో ఉన్న యెరూషలేముని ఇజ్రాయెల్ దేశానికి ట్రంప్ రాజధానిగా ప్రకటించాడు. ఎప్పుడు ప్రకటించాడు? అది 2017లో. అంటే 48 కాడికి చూస్తే 2017కి 70 సంవత్సరాలు అయింది. మళ్ళీ 70 సంవత్సరాలు విడుదలైంది వీళ్ళకి. మూడవ మందిరం కట్టడానికి యెరూషలేము రాజధానిగా చేశాడు ఇప్పుడు ఇజ్రాయేలీకి. ఎంత అద్భుతంగా లేఖనాలు నెరవేరుతున్నాయి చూడండి. ముందేమో 70 సంవత్సరాలు సెరయ్యి వచ్చి మందిరం కట్టారు. ఇప్పుడే మూడవ మందిరం కట్టడానికి యెరూషలేముకి మళ్ళీ విడుదలిచ్చి వీళ్ళకి రాజధానిగా చేశాడు. ఇప్పుడు వీళ్ళ హ్యాండ్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ భూభాగంలో మందిరం కట్టడానికి వీలవుతుంది. అదే 70 సంవత్సరాలు అయింది. లేఖనాలు అద్భుతంగా నెరవేరుతున్నాయి. మీకు విషయం తెలుసునా? ఎంత అద్భుతం అంటే ఒక్క మాట అని చెప్తాను వినండి. ఇప్పుడు పాలస్తీనా దేశంలో ఇజ్రాయేలీలు కాపురం ఉంటారు. అక్కడ ఇజ్రాయేలీలు కాపురం ఉంటారు. ఇప్పుడు ఇజ్రాయేల్ ఫోర్స్ వెళ్ళి వాళ్ళకి సెక్యూరిటీ కాస్తుంది. ఎక్కడ? పాలస్తీనాలో వీళ్ళకి. వీళ్ళు వెళ్ళి అక్కడ కాపురం రాస్తారు. వీళ్ళకి వాళ్ళు స్వతంత్రంగా తిరగడానికి లేదు వాళ్ళకి. ఎవరికి? పాలస్తీనీలకి. అదేంటంటే మీరు మా వాళ్ళు ఏమన్నా చేస్తారేమో గొమ్మిస్ సెక్యూరిటీ అంటారు వీళ్ళు. అంటే ఇంకో విషయం చెప్పనా? పాలస్తీనా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. ఎవరి కంట్రోల్లోకి?
ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు ఆ మసీద్ ఎక్కడుంది? పాలస్తీనా దేశం. మసీద్ ఎవరిది? ముస్లిమ్స్ది. ఇప్పుడు ముస్లిమ్స్ అందులోకి వెళ్ళి నమాజ్ చేసుకోవడానికి కూడా వీళ్ళని పర్మిషన్ అడగాలి. ఎంత కంట్రోల్లోకి తెచ్చుకున్నారో చూడండి, ఎంత కంట్రోల్లోకి తెచ్చుకున్నారో చూడండి వీళ్ళు. అంటే వాళ్ళ మసీదులోకి వెళ్ళి వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి వీళ్ళు పోలీసులు పర్మిషన్ అడగాలి. యూదులు మాత్రం వెస్టర్న్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఎవరు పర్మిషన్ అక్కర్లా, వెళ్ళి చేసేసుకోవచ్చు. కానీ ముస్లిమ్స్ మాత్రం ఆ మసీదులోకి వెళ్ళి ప్రార్థన చేయాలంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. అంత కంట్రోల్లోకి వచ్చేసారు. మీకు పాలస్తీనా మ్యాప్ చూస్తే ఒకప్పుడంతా పాలస్తీనా దేశం, ఇప్పుడు రాను రాను ఏమైపోయింది చెప్పనా? ఇజ్రాయెల్ వశం అయిపోయింది. ఎక్కడో ఓ పక్క గాజా చిన్న ముక్క, ఓ పక్కన వెస్ట్ బ్యాంక్ ఒక పక్క చిన్న ముక్క వాళ్ళ స్వాధీనం ఉందంతే. మొత్తం వీళ్ళ స్వాధీనం అయిపోయింది. ఎందుకు ఇదంతా నేను ఎందుకు చెప్పాను? చరిత్రలో ఏం జరుగుతుందో కాస్త మనకు తెలియాలి కదా. మరి ఏం జరుగుతుందో తెలియాలి కదా. బోల్డ్ చరిత్ర జరిగింది. జస్ట్ మీకు అవుట్లైన్ అలా చక్కగా, మరి ఇంకా లోతుకు చెప్తే అర్థం అవుదేమో నాకు భయం వేసి జస్ట్ అవుట్లైన్ మీకు అర్థం అవుద్దని అలా అవుట్లైన్ ఇవ్వడం అనేది జరిగింది. అందుచేత వసంతకాలంలో అంజూరపు చెట్టు చిగురుస్తుంది అన్నట్లుగా ఈనాడు ఇజ్రాయేలు అంత ఎత్తుకి ఎదిగిపోయింది. దెబ్బలు తిని 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 ఇప్పుడు ఏమైపోయిందో చెప్పనది రాయి అయిపోయింది. అంతే చరిత్రలో దెబ్బలు తిని 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 రాయి అయిపోయింది. అంతే స్ట్రాంగ్ అయిపోయింది. ఇంకా దాని జోలికి రావాలంటే ప్రతి వాడికి 1-2 ఏకమవుతాయి. అంత ఫోర్స్లో ఉంది. మీకు అర్థమైందా? దీనికి అంతటికి బలం ఎవరది? అది మన దేవుడు. అంత బలవంతుడు మన దేవుడు, అంత శక్తివంతుడు. నువ్వు సేవించుచున్న దేవుడు, నీలో నివసిస్తున్న దేవుడు, నిన్ను కుమారుడిగా చేసుకున్న దేవుడు ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు. అందుచేత ఈనాడది చిగురిస్తుంది, అద్భుతంగా చిగురిస్తుంది. అందుకనే బైబిల్ ఒక మాట ఉంది, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతారా? 38, 11, 12. నీవు దురాలోచన చేసి ఇట్లనుకుందువు, నేను ప్రాకారములు లేని గ్రామముల గల దేశం మీదకి పోయేదను, ప్రాకారములను అడ్డగడియలను గౌనులు లేని దేశం మీదకి పోయేదను. నాకు చూడండి, నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకుందు. ఎవరితో అంటున్నాడు దేవుడు? రష్యాతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? రష్యా దాని మిత్ర దేశాల ఆఖరిని ఇజ్రాయెల్ యుద్ధానికి వెళ్తాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎవరి మీద యుద్ధానికి వెళ్తాయి? ఇజ్రాయెల్ దేశం. ఎవరు వెళ్ళేది? రష్యా దాని మిత్ర దేశాలు. గుర్తుపెట్టుకోండి. ఈ యుద్ధం జరుగుతుందంటే రెండవ రాకడ చాలా దగ్గరికి వచ్చేసామని, చాలా దగ్గరికి వచ్చేసామని. నిద్రపోయిన వాళ్ళు సరే అల్లే చెప్పండి. నా మాటలు అర్థమవుతున్నాయా? బయట వింటున్నారా? మీకు మరి గుర్తులు చెప్పాలి కదా. దేవుని దాసునిగా, కాపరిగా మిమ్మల్ని సిద్ధం చేయటం నా వంతు, నా కర్తవ్యం. బాధ్యత గల సేవకునిగా మిమ్మల్ని అందరినీ రెండవ రాకడ సిద్ధపరచడానికి మీకు పండ గుర్తులు కూడా చెప్పాలి. అందరికీ చదువు లేదు, తెలియదు, బైబిల్ అసలు అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కావు. కొన్ని విషయాలు మీకు చెప్తే గుర్తుండిపోతాయి, బండ గుర్తులు గుర్తుండిపోతాయి కదా. లాస్ట్లో రెండవ రాకడకు ఒక మంచి ముంగుర్తు ఏంటంటే రష్యా దాని మిత్ర దేశాలు కలిసి ఇజ్రాయిల్ మీద యుద్ధానికి వెళతాయి. ఆ విషయం ఈ వచనంలో చెప్తున్నాడు.
దేవుడు రష్యాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకుందువు. ఆ దేశం ఎలా అనుకుంటుందంటే దాని మిత్ర దేశం ఎలా అనుకుంటాయంట, ఇలా అనుకుందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదకి పోయేది. చూడండి, ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదకి పోయేదను, ప్రాకారము అడ్డగడియలను గౌనం లేని దేశం మీదకి పోయేదను, నెమ్మళముగాను నిర్భయముగా నివసించే వారి మీదకి పోయేదను. మీరు చూడండి, ఈ మాటలకు అర్థాలు ఏమిటంటే, ఏమి లేవు గ్రామాలకి, ప్రాకారాలు లేవు, ఇంకేమి లేవు, అడ్డగడియలు లేవు, ఇవేమీ లేవు. ఇవేమీ లేకపోయినా ఎలా ఉంది అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి? ప్రాకారములు లేవు, అడ్డగడియలు లేవు, ఏవీ లేకపోయినా నిమ్మలంగా ఉంది. ఎవరు? ఇజ్రాయెల్. ఎందుకని ఆలోచించారా? ఎందుకో తెలిసిన, ఇశ్రాయేలు పేరు చెప్తే అడలు ఒక్కొక్క దేశానికి. ఇప్పుడు దానికి ప్రాకారం లేకపోయినా నెమ్మదిగానే ఉంటుంది. ఒరే బాబే, దాని జోలిగా మనం వెళ్ళటం మన వల్ల అవుతాం. అది ఆ దేశం అంటే అదిరిపోతుంది, ప్రతి దేశం. అందుకే దానికి ప్రాకారం లేకపోయినా, అడ్డగడియలు లేకపోయినా ఎలా ఉంది అది. ఎందుకని ఇప్పుడు బలవంతుడు ఉన్నాడు అనుకోండి, ఆడి జోలికి వెళ్తే పచ్చడి చేసేస్తాడు, మామూలుగా పచ్చడి చేయడు. అలాంటి వాడి మీద మనం ఏమనుకుంటాం, మరి బాబు ఆడి జోలికి ఎందుకు లేరో బాబు, మనల్ని అప్పుడప్పుడు తాండ్ర చేసేస్తాడు, ఆడి జోలి ఎందుకురని ఏం చేస్తాం? అది ఇప్పుడు పరిస్థితి. ఇజ్రాయేల్ జోలికి వెళ్ళామా, అప్పుడప్పుడు తాండ్రే. అంచేత ప్రతి దేశం ఎవరి జోలికి వెళ్తుంది ఇప్పుడు? అది అడ్డగడియలు లేకపోయినా, గౌనులు లేకపోయినా, ప్రాకారములు లేకపోయినా ఎలా ఉంది ఆ దేశం? అది ఎంచేత దాని భయాన్ని బట్టి. సరే, దేవుడు ఎంత లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు చూసారా దాన్ని. అంటే వసంతకాలం సమీపించగా అంజూరపు చెట్టు, వాడు మీరు వార్తల్లో చూస్తున్నారా? ఇజ్రాయెల్ దేశం మామూలు దేశం కాదు. మన దేశంలోనేమో దేవుని కించపరుస్తారు, వీళ్ళు వార్తలు ఘనంగా చెప్తారు. వీళ్ళు వార్తలు చాలా ఘనంగా చెప్తారు. అవునా? వార్తల్లో మామూలు దేశం కాదు అది. దాంతో పెట్టుకుంటే తెమలదు, దాంతో పెట్టుకుంటే కుదరదు. వార్తలు చెప్పే వార్తలు. ఎందుకని? ఐరన్ డూము, అదే కాదు, ఇంకా అంతకంటే నూతన టెక్నాలజీ వచ్చేసింది. మొసాద్ మామూలు టీము కాదు అది. వసాబు మీద లాడెన్ ఎక్కడున్నాడు నెతికి చంపేసింది. ఈ మధ్యకాలంలోనే ఇరాన్ అధ్యక్షుడు ఎక్కడో దాగి ఉన్నాడు, ఎక్కడో భూమి కింద దాగుంటే చంపేసింది వాడిని. ఎక్కడున్నాడు నెతికి పట్టేస్తుంది. దెబ్బతో ఒక్కొక్కడికి మామూలుగా లేదు. ఇంకా వాళ్ళ జోలికి ఎవరు వెళ్తారండి? అందుచేత బాగా గమనించాలి పిల్లారా. ఇప్పుడు మనం గమనిస్తే ఇలాంటి దురాలోచన చేస్తున్నాం, నెమ్మదిగా ఉన్న దేశం మీదకు పోయేదని అనుకున్నాం అని 12వ వచనము, వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలము మీదకి తిరిగి పోయేదను. సరే, ఆయా జనములోండి సమకూర్చబడి, నేను ఇంతవరకు ఇదే చెప్పాను, ఆయా జనములోండి సమకూర్చబడి ఏమైంది? ఆయా జనాల్లోంచి. అవును, మీకు తెలుసునా? జియోనియం అంటారు, జైనిస్ట్ మూమెంట్ అంటారు దాన్ని. అంటే దాన్ని హెర్జల్ అని ఒక ఆయన ఆ మూమెంట్ను మొదలుపెట్టాడు. యూదులందరూ తిరిగి రావాలి అని జియోనిస్ట్ మూమెంట్ ఆయన మొదలెట్టాడు దాన్ని. హెర్జల్ అని ఒక ఆయన అది చూడలేదు కానీ ఆయన చనిపోయాడు. కానీ ఆయన పెట్టిన తలంపు నెరవేరింది. యూదులందరూ స్వదేశానికి వెళ్ళటం అనేది నెరవేరింది. ఎన్నో దేశాలు యుద్ధాలు అవన్నీ జరిగి
ఆయా దేశాలకు చెదరగొట్టబడి మళ్ళీ సమకూర్చబడింది. అంటే అంజూరపు చెట్టు అది. మీకు అర్థమవుతుందా? కనుక ఇక్కడ మనం చూస్తే అదే కనబడుతుంది. పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలము మీదకి తిరిగి పోయేదనని ఆయా జనములోండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి, సరే, పశువులను సరుకులను కలిగి. ఏం కలిగి ఉంది ఇప్పుడు? ఒకప్పుడు దేశం లేని రాజ్యం ఇప్పుడు ఏం కలిగి ఉంది? పశువులు సరుకులు. అంటే అంజూరపు చెట్టు ఏమైంది? పశువులు కలిగి సరుకులు కలిగి. ఇవాళ వ్యవసాయంలో నెంబర్ 1 మన చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళి మీరు వ్యవసాయం చాలా బాగా చేస్తున్నారు అని అక్కడికి వెళ్ళి నేర్చుకుని మనకు కూడా చేయాలని అక్కడికి వెళ్ళి నేర్చుకొచ్చారు ఆయన. ఇవాళ పశువులు కలిగి సరుకులు కలిగి. అంటే అంజూరపు చెట్టు ఏమైంది? అవును, అన్ని నెరవేరుతున్నాయి. పశువులు కలిగి సరుకులు కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదని అనుకుంటుంది రష్యా. భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి పోయేదని అనుకుంటుంది. నట్ట నడుమ అంటే యెరూషలేము ఎక్కడుంది? నట్ట నడుమ. ప్రపంచ నడిబొడ్డులో పుట్టాడు ఆయన, రక్షకుడు. ఎంత అద్భుతం కదా! అందుచేత పశువులు కలిగి సరుకులు కలిగి టెక్నాలజీ కలిగి అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఇవాళ టాప్ మోస్ట్లో ఉంది. అంటే దేవుడు అన్న మాట నెరవేరిపోయింది. అంటే ప్రభు ఎక్కడున్నారు ఇప్పుడు? ద్వారము దగ్గరే, సమీపమునే ఉన్నాడు. ఇంకా కొద్ది కాలంలో రెండవ రాకడ జరిగిపోతుంది. రెడీ అయినా? సిద్ధమేనా? ఇంకా ఎలా ఉంది సిద్ధపాటు? ఎలా సిద్ధపడుతున్నాం? ఎక్కడున్నాం? సిద్ధపడాలి. రెండవ రాకడ సమీపం అయిపోతుంది. ఇంకా కొద్ది రోజుల్లోని ఈ యుద్ధం జరుగుద్ది. తర్వాత దశరాజ్య కూటమి ఏర్పడుతుంది. తర్వాత దేవాలయం కట్టబడుతుంది. ఇవన్నీ జరిగిపోతాయి. కొద్ది రోజుల్లో ఇవన్నీ జరుగుతాయి. కనుక రక్షణ లేనివాడు ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఇంకా ఎవరికి రక్షణ లేదో, ఎవరు రక్షణ పొందలేదో ఆ వ్యక్తి ఏం పొందాలి? రక్షణ నేడే రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూల సమయం అని వాక్యం చెబుతుంది. రక్షణ లేనివాడు రక్షణ పొందడానికి త్వరపడాలి. రక్షణ పొందినవాడు నేను సంపూర్ణుడిని కావాలి, రెండవ రాకడను సిద్ధపడాలి అని సిద్ధపడాలి. ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన చెప్పిన గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. జాగ్రత్త పడాలి, మెలకువ పడాలి. ప్రభు రాకడ సూచనలన్నీ జరిగిపోతున్నాయి. సరే, మంచిది. ప్రభు చెప్పిన సూచనలన్నీ జరుగుతున్నాయి. మన పోకడకు సూచనలు ఉన్నాయా? మనం ఎప్పుడీ లోకాన్ని విడిచిపెడతామో చెప్పలేదు. ఎప్పుడీ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు. మీ జీవము ఏ పాటు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగన్న. అందుకనే సిద్ధపడాలి. ఈ వార్షికోత్సవ కూడిక సందర్భంగా ఇంకా ఆధ్యాత్మికతలో మెళుకు లేనివాడిగా, నిర్లక్ష్య వైఖరి కలిగి, జాగరూకుడుగా లేకుండగా, సోమరిగా ఉండి, మెళుకు లేనివాడిగా ఉండి, లోక సంగతుల చేత మొత్తెక్కిన వానిగా ఉంటే చాలా ప్రమాదం సుమా. నువ్వు సిద్ధపడాలి. ప్రభుని రాకడకు సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడి ఆ గుంపులో ఉండాలి. ఒకవేళ నేను కాలం చేసినా సిద్ధపడి కాలం చేయాలి కదా. రాకడ ఎత్తబడాలి కదా. మనం రాకడ ఎత్తబడాలి కదా. హృదయాలు పవిత్రంగా ఉండాలి, పవిత్రపరచుకోవాలి. ఇంకా చిన్నపిల్లలా మనం ఉండకూడదు. రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా చిన్నపిల్లలాగా మనం ప్రవర్తించకూడదు. ఎదిగి
దేవుల్లో బలంగా నడిచే వారంగా ఉండాలి, సిద్ధపడిన వారంగా ఉండాలి. రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఒకవేళ విడవబడ్డాం అనుకోండి, అంతకంటే ఘోర ప్రమాదం మరొకటి లేదు. ఇంకంతకంటే ఘోర ప్రమాదం మరొకటి లేదు. సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధపడాలి, అనేకులను మనం సిద్ధపరచాలి, భయము కలిగి జీవించాలి. కనుక అలాంటి సిద్ధపాటు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మంచిది. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం.